హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం గుండాల కోన అనేటువంటి పరమశివుడు పుణ్యక్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద రైడ్ ఫ్రమ్ రాజంపేట టు గుండాల కోన.
పూర్వం చాలా ఏళ్ల క్రితం అన్నమాచార్యులు వారి కుమారుడు పెద్ద తిరుమలాచార్యులు వాడు ఇక్కడ ఉన్నటువంటి గుండాలకోన కర్కటేశ్వర స్వామివారిని సందర్శించినప్పుడు అక్కడ కనిపిస్తున్న కొండల్లో ఎక్కడో ఒక బండ మీద ఆయనకు వచ్చిన దానికి గుర్తుగా ఒక రాత అయితే రాసి వెళ్ళారంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే ఎన్నో ఒడిదుడుకులని తొలగించుకొని ఈ గుండాలకోన అనే పుణ్యక్షేత్రం దగ్గరికి అయితే మనం వచ్చేసినాము. ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళేదానికి మార్గం ఇంకా ఘోరంగా ఉన్నందువల్ల మన బైక్ని అయితే అక్కడ పార్కింగ్ చేసినాం ఫ్రెండ్స్. ఇంకా ఒక 5 నిమిషాల్లో మనం అక్కడికి లోపల ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చాలా సరదాగా ఉసిరికాయలు పీక్కుంటూ ఇక్కడ పారుతున్నటువంటి నీళ్ళతో ఆడుకుంటూ చాలా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు ఎంత ఫోర్స్గా వస్తున్నాయో. ఆ అలల తాకిడికి పైనుంచి పడుతున్నటువంటి జలపాతాల తాకిడికి నీళ్లు ఎంత ఫోర్స్గా వస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, భక్తులందరూ వచ్చి ట్రాక్టర్లలో వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. చూసారా ఫ్రెండ్స్ ఎంత ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళలేకపోతున్నారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎన్ని ట్రాక్టర్లు ఉన్నాయో. ఇది కార్తీక సోమవారం అయినందువల్ల భక్తులు చాలామంది ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి ట్రాక్టర్ల ద్వారా చాలామంది భక్తులు వచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి గుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం. అక్కడ ఇంకెంత రద్దీగా ఉంటుందో చూద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ భక్తులు ఎంత రద్దీగా ఉన్నారో. అక్కడ కనిపిస్తున్నది కదా ఫ్రెండ్స్, అదే ఫ్రెండ్స్ మనం రావాలనుకున్నటువంటి గుండాలకోనలో ఉన్నటువంటి పరమేశ్వరుడి ఆలయం. చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది భక్తులు ఉన్నారో, చాలా రద్దీగా ఉన్నారు ఫ్రెండ్స్. అక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఆ పరమేశ్వరుని మొక్కుంటారు కాబట్టి వాళ్ళ మొక్కుబడులు తీరాక ఈ విధంగా పొంగళ్ళు పెట్టుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ భక్తులు ఎంత రద్దీగా ఉన్నారో. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ కూడా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయితే పాడబడటం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ భక్తులు ఎలా రద్దీగా ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్ జలపాతం వాటర్ ఫాల్స్ ఎలా వస్తున్నాయో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ధ్వజస్తంభం ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్నది ఎవరో కాదు ఫ్రెండ్స్, గణపతి ఫ్రెండ్స్. వినాయక స్వామి వారు ఇక్కడ కలిసి ఉన్నారు ఫ్రెండ్స్. అలాగే అక్కడ పైన కనిపిస్తున్నటువంటి అక్కడే ఫ్రెండ్స్ గుండాలేశ్వర స్వామి వారు ఉండేది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అక్కడికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అక్కడ కనిపిస్తున్నది శివుడు, పార్వతీదేవి మొదలైన దేవతలు అక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. వీళ్ళంతా ఇక్కడ స్వామివారికి వరం కోరి అలా పూలు, టెంకాయ అన్ని చేతులు పట్టుకుని ఉంటారు ఫ్రెండ్స్. అలాగే వాళ్ళు స్వామిని తలుచుకుంటూ అలాగే నిద్రలోకి జారిపోతారు ఫ్రెండ్స్, నిద్రలోకి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళకు ఏదైతే కావాలనుకుంటారో స్వామివారు వారి కళలో ప్రత్యక్షమై ఒక పండు ఇచ్చినట్లు, ఒక కొబ్బరికాయ ఇచ్చినట్లు, తాంబూలం ఇచ్చినట్టు అలా స్వామివారు వాళ్ళు కనపడతారు ఫ్రెండ్స్. దీన్ని బట్టి వాళ్ళు కోరుకున్నటువంటి కోరిక నెరవేరుతుందని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్ముతారు ఫ్రెండ్స్. సంతానం కలగడానికి, మంచి ఉద్యోగం, చదువు అన్నీ కావాలనుకుని ఇక్కడ చాలా మంది మొక్కుంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది గుండాలకోన కర్కటేశ్వర స్వామివారిని. ఇక్కడ ఉన్నటువంటి పరమశివుడి ప్రత్యేకం ఏంటంటే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కర్కాటక రూపంలో దర్శనం జరుగుతుంది ఫ్రెండ్స్. అది అందరికీ ఆ కర్కాటకం కనిపించదు, ఎండ్రకాయ.
ఎవరికో పుణ్యం చేసుకున్న వారికి, పవిత్రమైన వారికి మాత్రమే ఈ అండ్రకాయ కనిపిస్తుంది. ఈ కర్కాటేశ్వర స్వామివారిని మొదటగా ఎవరు చూస్తారో తెలియదు ఫ్రెండ్స్. అప్పుడెప్పుడో పురాతన కాలంలో మునులు తపస్సు చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని పైన నుంచి పడుతున్న జలపాతాల దగ్గర స్నానం చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఈ విషయం మనకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు 70-80 ఏళ్ళ వయసు కలిగిన వారు, పెద్దూరు గ్రామ ప్రజలు చెప్పారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం గమనించినట్లయితే పైన నుంచి జలపాతాలు ఇక్కడ పడుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ భక్తులందరూ ఇక్కడ మునిగి వాళ్ళ పాపాలన్నింటినీ తొలగించుకుంటున్నారు ఫ్రెండ్స్. 7 గుండాలు ఉన్నందువల్ల పైన ఉన్నాయి ఫ్రెండ్స్. 7 గుండాలు: సమర్థన గుండం, అక్కదేవతల గుండం, పసుపు గుండం, గిన్నె గుండం, స్నానగుండం మొదలైనటువంటి 7 గుండాలు పైన ఉంటాయండి ఫ్రెండ్స్. ఆ కొండలు ఎక్కిన తర్వాత చాలా దూరం నడిచిన తర్వాత అక్కడ ఉంటాయండి ఫ్రెండ్స్ 7 గుండాలు. ఈ విషయం మనకు ఇక్కడ ఉన్నటువంటి పూజారుల వారు మనకు చెప్పారు ఫ్రెండ్స్. ఆ 7 గుండాల నుంచి నీళ్ళు ఇలా జలపాతాల ద్వారా ఇక్కడ పడుతున్నాయి ఫ్రెండ్స్. పైకి మనం వెళ్ళలేమంట ఫ్రెండ్స్. వెళ్తే అక్కడ జారి పడిపోతామంట. వెళ్ళినా కూడా కొంచెం దూరం వెళ్తామంట. ఆ కొండ ఎక్కిన తర్వాత వాటి వరకు వెళ్తామంట ఫ్రెండ్స్. లోపల ఉన్నటువంటి గుండాలన్నింటినీ చూడలేమంట మనము. ఈ స్వాముల వారు మనకు ఆ విధంగా చెప్పారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ శ్రీ గుండాలకోన కర్కటేశ్వర స్వామి వారిని మొక్కుకున్నటువంటి భక్తులు అతనికి వెంట్రుకలు ఇచ్చి గుండు కొట్టించుకోవడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇలాంటి ప్లేసెస్ ఫ్రెండ్స్ గ్రూప్తో ఎంజాయ్ చేయడానికి, ట్రెక్కింగ్కి ఇలాంటి ప్లేసెస్ చాలా థ్రిల్లింగ్గా అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్ ఫ్రెండ్స్.